అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు కీలక తీర్పు. ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో మాగుంట రాఘవరెడ్డిని నిర్దోషిగా తేల్చింది రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ ఛార్జిషీట్లో మెరిట్ లేదంటూ కోర్టు ఈ అంశంలో పేర్కొన్నది. రాఘవరెడ్డితో పాటు మరో 23 మందికి ఊరట లభించడం జరిగింది. ఈ కేసు కొట్టివేయడం జరిగింది. క్లీన్ చిట్ లభించింది. 2023 ఫిబ్రవరి 10న రాఘవ్ను అరెస్టు చేసింది ఈడీ. ఇక ఈ మేరకు కూడా ఇప్పుడు రాఘవ్కి అయితే ఊరట లభించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, రాఘవరెడ్డికి సంబంధించి క్లీన్ చిట్ రావటం మీద డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, గత కొన్ని రోజులుగా కూడా అంటే గత 5 ఏళ్ల నుంచి దాదాపుగా 5 ఏళ్ల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతూ వచ్చింది. అంటే దీంట్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉండటం, శరత్ రెడ్డి కానీ లేదంటే మరికొంతమంది కానీ ఇదే కేసుకు సంబంధించి పదే ఆరోపణలు ఎదుర్కోవడం, తేహార్ జైల్లో కూడా వీళ్ళు రిమాండ్ లో ఉండటం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే దీనికి సంబంధించి కొంత అంటే వీళ్ళ పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి అప్పటి వరకు కూడా చాలా వరకు స్పష్టత రాలేదు. అంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ పాలసీలో వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉందనేది ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. అయితే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ముఖ్యంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గాని, అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గాని, వీళ్ళకి సంబంధించి కొంత అంటే అసలు వీళ్ళు ఏం చేశారు అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి వీళ్ళకి సంబంధం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత కవిత కూడా దాదాపు 6 నెలల పాటు ఆమె జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో మాగుంట రాఘవ పాత్రలో సిబిఐ ప్రస్తావించినటువంటి అంశాలు ఒకసారి చూస్తే 2021, 2022లో అక్రమాలు జరిగాయి, కార్టిలైజేషన్, అదేవిధంగా కిక్ బ్యాగులు సహా మరికొన్ని ఆరోపణలు సిబిఐ గానీ ఈడీ గానీ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. మాగుంట రాఘవ మద్యం తయారీ గానీ రిటైల్ వ్యాపారాల్లో గానీ పాలు పంచుకుని సౌత్ గ్రూప్ లో భాగమంటూ కూడా ఈడీ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 2023లో అరెస్ట్ అయిన తర్వాత 10 రోజులు ఈడీ కస్టడీలో కూడా ఆయన ఉన్నారు. అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్ లో కూడా ఉన్నారు. ఇక 2023 జూన్ లో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చినా సరే సుప్రీంకోర్టుకు మార్చి సరెండర్ కి ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత మార్చిలో సరెండర్ కి ఆదేశాలు వచ్చాయి. ఇక మార్చి 2024లో ఈ కేసులో సిబిఐకి నమోదు చేసినటువంటి కేసులో మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారటం కూడా జరిగింది. అయితే తాజాగా దీనికి సంబంధించి అంటే ఇందులో మాగుంట రాఘవరెడ్డి పాత్రకు సంబంధించి లేదంటే మరికొంతమందికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, అంటే సాక్ష్యాలు సరిపోవు, దీనికి వాళ్ళ పాత్ర ఉందని తేల్చడానికి అనేది తాజాగా సిబిఐ కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి మాగుంట రాఘవరెడ్డి కొన్ని సాక్ష్యాలు ఇచ్చారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన ఏం సాక్ష్యాలు ఇచ్చారు ఏంటనే దాంట్లో మాత్రం సిబిఐ అధికారులు పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోవడానికి కూడా ప్రధానంగా ఇదే కారణం అనేది కూడా వినపడినటువంటి పరిస్థితి ఉంది. 2024 ఫిబ్రవరి 29న ఈయన అప్రూవర్ గా మారటం జరిగింది. ఆ తర్వాత విచారణలో కూడా సహకరించి విటల్ ఫ్యాక్ట్స్ అంటే కీలక వాస్తవాలను వెల్లడించారు. పబ్లిక్ డొమైన్ లో ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్లను అయితే ఇక్కడ పెట్టలేదు. కానీ ఎందుకంటే అప్రూవర్ స్టేట్మెంట్లకు సంబంధించి కోర్టు విచారణలో మాత్రమే వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. ఇక తాను అప్రూవర్ గా మారిన తరువాత అంటే కొన్ని ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ని నెలలు దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా కూడా అసలు ఏ ఎవిడెన్స్ కూడా సిబిఐ సరిగ్గా సేకరించలేదంటూ కోర్టు చురకలు అంటించింది. ఎస్, అంటే ఆయన సమర్పించినటువంటి సాక్ష్యాలు ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదు. కానీ ఆ తర్వాత అప్రూవర్ గా మారిన తర్వాత ఆయన ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించే కీలకంగా ఉన్నాయి. ఆ విచారణలో అవి కీలకమయ్యేటువంటి అవకాశం ఉంది. కవితకు సంబంధించి కానీ లేదంటే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ లేదంటే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు సంబంధించి కానీ మొత్తం అంటే వీళ్ళ ఇక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏంటంటే సౌత్ గ్రూప్ భాగంగా అంటే సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కవిత కానీ లేదంటే మరికొంతమంది తమిళనాడుకు చెందిన రామచంద్ర పిళ్ళై కానీ లేదా శరత్ రెడ్డి కానీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 100 కోట్ల రూపాయలు చెల్లించారు అనేది కొంత మాగుంట శ్రీనివాసులు రెడ్డి అక్కడ కోర్టు అంగీకరించాడు అనేది ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. కానీ ఇక్కడ 100 కోట్లు ఇచ్చినటువంటి ఆధారాలు లేవు అనేది స్పష్టంగా కొంత వెల్లడైనటువంటి పరిస్థితి. సో ఇటువంటి కీలకమైన ఆధారాలు ఏవి కూడా ఇప్పుడు సిబిఐ సమర్పించకపోవడంతోనే దీంట్లో క్లీన్ చిట్ లభించిందా? పూర్తిగా కూడా ఎటువంటి వాదనలు జరిగాయి అసలు కోర్టులో? అయితే దీనికి సంబంధించి సిబిఐ కూడా కొంత బలమైనటువంటి వాదనలు వినిపించే ప్రయత్నమే చేసింది అనే మాట అయితే వినపడుతుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు కానీ ఇటు రాజకీయ పరంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కేసు కాబట్టి దీనికి సిబిఐ అధికారులు కూడా కొంత సీరియస్ గానే తీసుకున్నారు. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా
ఈ అంశాన్ని కొంత సీరియస్ గానే పరిగణించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మనం అంటే కొన్ని విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీనికి సంబంధించి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అదే కేసును అడ్డం పెట్టుకుని ఇక్కడ తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అవన్నీ కూడా నిలబడలేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ కోర్టులో వినిపించినటువంటి వాదనలకు సంబంధించి సిబిఐ అధికారులు కొన్ని ఆధారాలను, అంటే కవిత పాత్ర ఇది, కవిత సెల్ ఫోన్లో ఆమె ఏదైతే సెల్ ఫోన్లు ఉన్నాయో అప్పుడు మీడియా ముందు కూడా ఆమె సెల్ ఫోన్ ఫోటోలు కూడా అప్పుడు వైరల్ అయినటువంటి పరిస్థితి, అందులో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ తో ఆమె మాట్లాడారు లేదా మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదంటే మరికొంతమంది రామచంద్ర పిళ్ళై గాని వీళ్ళందరూ కూడా మాట్లాడారు అనే దానికి సంబంధించి సిబిఐ న్యాయవాదులు కొంత గట్టిగానే వాదనలు వినిపించారు. కానీ వాటిల్లో ఎక్కడా కూడా పసలేదు, మెరిట్ లేదు అనే ఉద్దేశంలోనే న్యాయమూర్తి జితేందర్ సింగ్ దీన్ని కొట్టేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో కూడా సిబిఐ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా వాళ్ళకి షాక్ తగ్గితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ రెడీ అవుతున్నారు అనే మాట అయితే వినపడుతోంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి ఈ క్లీన్ చిట్ రావడం జరిగింది. ఈ కేసులో ఊరట లభించింది. ఇక దీనికి సంబంధించి నెక్స్ట్ సిబిఐ కానీ ఈడీ కానీ ఇటు సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి. ఇప్పటికైతే దీంట్లో 23 మందికి క్లీన్ చిట్ రావడం జరిగింది. ఇటు ఏపీ నుండి చూసుకుంటే కనుక రాఘవరెడ్డికి కానీ, మరి ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణలో చూసుకుంటే కవితకు కానీ వీళ్ళిద్దరికి క్లీన్ చిట్ రావడం జరిగింది. ఇక ఢిల్లీలో అయితే ప్రముఖంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ సిసోడియా వీళ్ళందరికీ కూడా ఊరట లభించింది.